సో, భాస్కర్ రాజు అసలు సనాతన కాన్సెప్ట్ గురించి భగవద్గీతలో ఏముంది? అతను ఏం చెప్తున్నాడో చెప్పండి. విన్న తర్వాత మీరు ఎక్కడ స్టాప్ చేయమంటే అక్కడ స్టాప్ చేస్తాను నేను. ప్లే చేస్తున్నాను. ధర్మానికి యాహ్! సంబంధించిన సిద్ధాంతాన్నే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నారు. నీవు గాని, నేను గాని, ఈ రాజులు గాని 1.25 లేని పెట్టేసాం కాలం కదా! లేదు. కరెక్ట్. ఇది ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అండి. చాలా చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ఈ రోజు చూస్తున్న కొన్ని మతాలు, వాటి జోలికి నేను డీటెయిల్‌గా వెళ్ళను. ఒకటే జన్మ. ఓన్లీ సింగిల్ జన్మ. తర్వాత వాళ్ళు నరకానికైనా వెళ్తారు, స్వర్గానికెళ్తారు. మనకు అలా లేదు. మనకేంటంటే దేవుడు ఎంత సనాతనమైన వాడో మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ కూడా అంతే సనాతనమైనది అనేది మన సిద్ధాంతం. సో మీరు ఒక రకంగా చూస్తే అసలు ఎలా పాసిబుల్ ఇది అంటాం. సో మరి మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇది కూడా ఆ పరమాత్ముడు. అంటే దీంట్లో మళ్ళీ కూడా మన సనాతన ధర్మం కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. మన సనాతన ధర్మం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి విశ్వాలు కోట్లు ఉన్నాయి. మనకు ఒక విశ్వం కాదు. సో విశ్వం ఎప్పుడైతే బీజం పడిందో, అంటే విశ్వం బీజం ఎప్పుడైతే పడిందో అప్పుడు ఆ విశ్వంలో హిరణ్య గర్భుడు అనే రూపంలో పరమాత్ముడు ఉంటాడు. ఆయన నుంచే మనం అందరం వచ్చాం. సో ఈ ఆత్మలన్నీ ఆయనలోనే ఉంటాయి. సో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, వ్యక్త అవ్యక్త. సో వ్యక్తమైనది అవ్యక్తమైనది. సో ఇప్పుడు మనం వ్యక్త రూపంలో ఉన్నాం. ఎప్పుడైతే మన కర్మలన్నీ నశించకుండా మనము అంటే మోక్షాన్ని కూడా పొందలేదు అనుకోండి, మోక్షాన్ని వెళ్ళలేదు, కానీ యూనివర్స్ అయిపోయింది, మనం అందరం ఆయనలో మళ్ళీ లీనం అవుతాం, అంటే అవ్యక్త రూపంలోకి వెళ్తాం. సో అలా ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటండి, మనం ఎవరో కనుక మోక్షం పొందకపోతే యూనివర్స్ అయిపోయిందంట. అంటే ఇప్పుడు సినిమా అయిపోయినట్టుగా యూనివర్స్ అయిపోద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సభకి వెళ్ళారు అనుకోండి, మొత్తం అంతా అక్కడ చివరి వరకు వెయిట్ చేశారు అంతా అన్నమాట. ఇప్పుడు అన్న సంతర్పం అయిపోయినట్టుగా, పూజ అయిపోయినట్టుగా, ఒక యాగం అయిపోయినట్టుగా యూనివర్స్ అయిపోతుందంట. యూనివర్స్ అయిపోవడం అంటే ఏంటో తెలియదు. యూనివర్స్ అయిపోయిన తర్వాత మనందరం అందులో లీలం అయిపోతాం అనమాట. అప్పుడు అవ్యక్తంగా ఉంటాం అనమాట. ఆత్మ అనేది ఎప్పుడు నశించదు. సో నశించదు కాబట్టి మనం జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఐ థింక్ రీసెంట్ గా నేను ఒక ఉపనిషత్తు చదివాను. ఆ ఉపనిషత్తులో 84 లక్షల జన్మలు అనే శ్లోకం ఉంది. సో మీరు గాని, నేను గాని, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా ఈ 86 లక్షల జీవరాశుల నుంచి వెళ్తూ 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 చివరిగా మానవుడి రూపాన్ని తీసుకుంటాం అన్నమాట. సో ప్రొఫౌండ్ స్టేట్మెంట్. సో దీన్ని బట్టి మనమే కాదు, ఇన్ఫాక్ట్ మన చుట్టూ ఏమన్నా చిన్న పురుగులు ఉండొచ్చు, చీమలు ఉండొచ్చు, వాటికి కూడా మనకు రిలేషన్ ఉంది. అంటే ఏదో కాలంలో బహుశా ఆ చీమ మానవుడై ఉండొచ్చు, మన మానవుడై ఉండొచ్చు, దానికి ఫ్రెండ్ గా ఉండొచ్చు, బంధువులు కూడా కావచ్చు. వి డోంట్ నో. సో ఏదో కాలంలో చీమ మానవుడు కావచ్చు కదా. ఇప్పుడు ఒకసారి పాజ్ చేయండి. ఇప్పుడు మొదటి విషయం నాకు తెలిసి శ్రోతలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ధర్మరాజం భాస్కర్ రావుకి బేసిక్ లెక్కలు కూడా తెలియవు. అంటే బేసిక్ లాజిక్ రాదు. ఇదనే కదండి అప్పుడు అదేంటది 980 కోట్ల సంవత్సరాల క్రితం 144 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం పుట్టిందని చెప్పి మన ఏంటది పురాణాలు చెప్తున్నాయి. సైన్స్ కూడా అదే లెక్కలు చెప్తుందని చెప్పాడు. బిగ్ బ్యాంగ్ ప్రకారం 1370 కోట్ల సంవత్సరాలు. సో ఇతనికి ఏంటంటే ఇతనికి 140కి 900కి 1380కి తేడాలు తెలియవు ఇతనికి. సో 4వ క్లాస్ అంకెలు లెక్కలు రాని వాళ్ళు ఫిలాసఫీను లాజిక్ మాట్లాడలేరు. అంటే అది చాలా బేర్ మినిమం. అంటే నేను ఇది యాక్చువల్ గా చాలా రూల్ ఆఫ్ థమ్, చాలా అప్లికబుల్ కూడా జీవితంలో. చూడండి చాలా మంది ఏదో చాలా డీప్ స్టేట్మెంట్ లాగా మాట్లాడుతుంటారు, పెద్ద ఎవరికి అర్థం కాని ఫిలాసఫీ లాజిక్ మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. పాయింట్ ఏంటంటే వీళ్ళకి బేసిక్ మ్యాథ్ వచ్చా లేదా అన్నది టెస్ట్ పెట్టామనుకోండి, అది పాస్ అయితే అప్పుడు ముందుకు వెళ్ళొచ్చు, మనం వీళ్ళని పట్టించుకోవాలా లేదా అని. 4వ తరగతి లెక్కల దగ్గర చితికిపోయారు అనుకోండి, వీళ్ళకి అర్థం కావట్లేదు అనుకోండి, వీళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం అనమాట. ఇది నాకు తెలిసి వింటున్న వాళ్ళు మనందరం జీవితంలో అప్లై చేసేయచ్చు, ఎవరి గురించి అయినా. బేసిక్ కొంత అవగాహన ఏముందన్నది కనీసం స్కూలు లెవెల్ వరకు అయితే వీళ్ళకి అవగాహన ఉందా లేదా. ఇది మొదటి విషయం. రెండోది, ఇతను యాక్చువల్ చెప్పిన దాంట్లో చాలా చాలా నాన్ సెన్సికల్ స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోనే కేవలం 1 నిమిషంలో బూతులు చెప్పాడు ఇతను. ఏమేంటంటే లేటెస్ట్ చెప్తాను నేను, అంటే ఒక చిన్నది చెప్తాను. ఇతను ఏమన్నాడు, అదేదో పురాణ ప్రకారం అన్ని ఎత్తిన తర్వాత 84 లక్షల ఏవో చెప్పాడు కదా లెక్క. 84 లక్షల జన్మల తర్వాత మానవుడు చివరిది కదా, రైట్. సో ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మీరు చేయమని చూస్తున్నారు అనుకోండి, అది ఒకప్పుడు మనిషి కాదు, దాని కర్మఫలం బాగుంటే ఎప్పుడో అవుతుంది మనిషి. ఇంకొక 70 లక్షల సంవత్సరాల తర్వాత, 70 లక్షల జన్మల తర్వాత, లేకపోతే ఇంకో 80 లక్షల జన్మల తర్వాత కదా. అది క్యూలో ఎక్కడో మీరు అన్నట్టుగా 70 లక్షల క్యూలో ఉందనుకోండి, ఇంకా దానికి 70 లక్షల అంటే 70 లక్షల టర్మ్స్ పడుతుంది రావడానికి ఈజీగా. అంత జీవితకాలాలు పడుతుంది దానికి ఈజీగా. సో అది ఎక్కడో ఉందండి వన వ్యవస్థలో లేదు, అది ఇంకా ఎక్కడో ఉంది. గుడికి ఒక 70 కిలోమీటర్ల అవతల ఉంది.
వర్ణ వ్యవస్థ ఎప్పుడు మానవ దాంట్లోకొచ్చినప్పుడు వర్ణ వ్యవస్థ. ఇప్పుడు వాటిలో అవును. వర్ణ మళ్ళీ అక్కడ వ్యవస్థలు కూడా లేవు గనక స్టేజ్‌లున్నాయి గదా! హ్మ్. ఆ! అక్కడి నుంచి మీరు మారుతూ ఎళ్లారనుకోండి ఈ చీమన్నది. ఇప్పుడు చీమన్నది ఎక్కడో సెటిల్ లేదు. ఇప్పుడు 4 ఈళ్ళకి నేనేం చెప్పాను అప్పట్లో మొన్నసారి ప్రోగ్రామ్ చేసినప్పుడు వీళ్ళకి బేసిక్ అర్థమెటిక్ తప్ప ఎవరికీ ఏమి రాదండి పురాణాలు రాసినోళ్ళకి. అది గూడా రాదు ఈ ధర్మవరం భాస్కర్ రాజుకి. ఆ! అది కూడా పురాణాలు రాదు. పురాణాలు రాసిన వాళ్ళకి అంతే తెలుసులెండి. పురాణాలు రాసిన వాళ్ళకి అంతగా తెలీదు. కౌంటింగ్ తెలుసు అంతే అంతకన్నా లేదు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే 84 లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. హ్మ్. విచ్ మైట్ బి అండర్‌స్టాండబుల్. అప్పట్లో 84 లక్షల కన్నా ఏది ఫిజికల్‌గా ఎక్కువ చూసుండకపోవచ్చు వాళ్ళు సొసైటీలో. కరెక్ట్. ఇప్పుడేం చెప్తాడంటే 84,00,000కి ఇది ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అని చాలా ఆశ్చర్యపోతున్నాడనమాట. ఈ ఆశ్చర్యంలోని ఇతను చూడండి ఏం చెప్తాడు దీనికి. ఇతను దేనికైనా ఆశ్చర్యపోవాలండి. 'బాహుబలిలో' ప్రభాస్ ఎంట్రన్స్ చూసి ప్రొఫౌండ్ ఆశ్చర్యపోతాడు ఇతను గూడా. అంటే హ్మ్. అదే. అది అంటే లెవెల్ ఆఫ్ థింకింగ్ అదనమాట అది. అలాగే ఉంటాం. సో ఆత్మ అనేది శాశ్వతము. శాశ్వతము. ఆత్మ నశించదు. సో ఈ ఆత్మ ఏం చేస్తుందంటే కర్మలని బట్టి ఇది వివిధమైన జన్మల్ని తీసుకుంటూ చీమ, దోమ, బ్యాక్టీరియా వీటన్నిటి నుంచి పాస్ అవుతూ చివరిగా మానవ జన్మ తీసుకుంటుంది. చూసారా మనం అనుకుంది కరెక్టే. ఇప్పుడు చీమ, అక్కడ బ్యాక్టీరియా, అక్కడ మళ్ళీ వెనక్కి పంపించాడు చీమని. సో మొత్తం అన్ని రకరకాల బాక్టీరియా ద్వారా చేయమని కూడా తెలీదు క్యాండిడేట్‌కి. బయాలజీ కూడా మర్చిపోయాడు. ఇక్కడ సీక్వెన్స్ కూడా ఏంటి ఎగ్జాంపుల్ కూడా సీక్వెన్స్ కూడా లేదు తప్పు. కరెక్ట్. అంటే అటెన్షన్ టు డీటెయిల్ ఎంత ఉందన్న దాన్ని బట్టి చూడండి ఫిలాసఫర్స్ మామూలుగా మనకి ఫిలాసఫీ అర్థం చేసుకోవాలన్నా, లాజిక్ అర్థం చేసుకోవాలన్నా అటెన్షన్ టు డీటెయిల్ బాగుండాలండి. కరెక్ట్. అంటే అవునా కదా? ఇప్పుడు మీరు మీరు స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ మీరు కాబట్టి మీరు అటెన్షన్ టు డీటెయిల్ లేనిదే మనకు అర్థం కూడా కాదు అది. దట్ ఈస్ ద స్కిల్ దట్ యూ నీడ్. అటెన్షన్ టు డీటెయిల్ లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకోవాలి. ఇవి కాదు దీంట్లో కాదు కావాల్సింది. అది ఆ, వే- మానవ జన్మ ఎందుకు ముఖ్యము అని అంటే దీని నుంచే మోక్షానికి చేరుకునే అవకాశం మనకు ఉంటుంది. అదండి మానవ జన్మ ఎందుకు ముఖ్యమంటే మోక్షం చేరుకోవాలంటే మానవ జన్మ ఎత్తాలి కనుక ఇది బేసిక్గా మానవ జన్మకి రావడానికి ఏ 84 లక్షల జీవరాశుల్లోని సైక్లిక్గా అన్ని జీవరాశుల్ని ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి కరెక్ట్గా లాస్ట్ గేట్ దగ్గర నుంచి అనమాట. ఇప్పుడు ఓటర్స్ చూడండి క్యూలో నిలబడతారు కదా, నిలబడి పొద్దున్న సాయంత్రం దాన్ని లాస్ట్కి వచ్చి మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకున్నట్లుగానే మానవ జన్మ దగ్గర మీకు వస్తుంది అనమాట. ఏంటి కరెక్ట్గా మోక్షం అనే క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఇండైరెక్ట్లీ ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నారు, 12వ శ్లోకంలో ఏదైతే చెప్తున్నారో దాన్ని 13 దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేహమునందు కౌమార్యము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్టే దేహ ప్రాప్తియు కలుగును. అంటే పుడతాము, పెరుగుతాము, మళ్ళీ యుక్త వయసుకు వస్తాము, మళ్ళీ ముసలి వాళ్ళు అవుతాము, మళ్ళీ ఆ శరీరాన్ని విడిచేస్తాము. సో ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్, ఇది జరుగుతూనే ఉంటుంది. దీనికి దేర్ ఇస్ నో స్టాప్. సో ఇలాంటి వాటి గురించి మనం ఎందుకు బాధపడాలి? ఎందుకంటే మనం 11వ శ్లోకం తీసుకుంటే నువ్వు ప్రాణములు పోయిన వారికి, పోని వారి గురించి ఎందుకు శోకిస్తున్నావు అనే దాన్ని ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూసారా 11 శ్లోకాలు మనం పెట్టాం, గుర్తుందా మీకు? 11 శ్లోకము మనం ఈ శ్లోకాలు అన్నిటి మీద మనం చేసాం ఆల్రెడీ. అవును. ఓకే, నువ్వు ఎందుకు అది దుఃఖిస్తున్నావు? ఇంట్రడ్యూస్ చేసి మనం కొంత ఎక్స్‌పోజిషన్ ఇచ్చి మనం ఆపాం అక్కడ. అవును. కరెక్ట్, అక్కడ ఇచ్చాం కదా. ఆ శ్లోకాలు చేస్తూ దాని ఎక్స్పాన్షన్ కి ఈ ఉపనిషత్తుల్లో ఏముంది 84 లక్షల జీవరాశులు అనేది చెప్తున్నాడు అనమాట. ఎన్నో జన్మలు తీసుకుంటాము, ఎన్నో జన్మలు ఎత్తుతున్నాము. సో దీనికి ఎందుకు మనం శోకించాలి? ఇంకా దీనికి ఇంకా కొంచెం వివరణ ఇస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారండి ఇప్పుడు బీజేపీ వీరుడైన ఓట్లేమని వాడు అలాంటప్పుడు ఈ బత్తాయిలందరూ అంటే శోకించకూడదు కదా? అవును, శోకించకూడదు. ఇప్పుడు శోకించకూడదు. ఇప్పుడు ఒకటే యోలో కాదు కదా, యూ ఓన్లీ హ్యావ్ వన్ లైఫ్ కాదు కదా. ఇది చెప్పాడు కదా ముందు. మళ్ళీ ఇతర మతాలు ఎవరి పేరునైతే నేను ప్రస్తావించలేను అని చెప్పిన ఏదో పెద్ద సనాయనొక్కులు నొక్కాడు కదా మన 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 ఎవరో ఇతను ధర్మమార్గం మోడీ. భాస్కర్ రాజు. అంటే ఏంటి ఇప్పుడు ఇతను అనేది అబ్రాహ్మిక్ రిలీజియన్స్ లో ఒకటే జీవితంగా తర్వాత తీర్పు దినాన్ని పోతావు అంతే కదా. అంటే ఇదేదో పెద్దగా ఇప్పుడు ఏం చెప్తారంటే అండి, మిగతా గ్రంథాల్లోని ఈ ఈ కాన్సెప్ట్ చాలా పేలవంగా ఉంది, మన ధర్మంలోనే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎంత ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అంటే, ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఫిలసాఫికల్ గా కూడా దీనికి చాలా ఒక రిచ్ ఏమంటారు, ఒక ఆబ్జెక్టివ్ పరంగా కూడా, లేకపోతే సైకలాజికల్ పరంగా, ఫిలసాఫికల్ గా కూడా మనం ఎక్కడో అవుట్ స్టాండింగ్ గా ఉన్నాము. మిగతా మతాల్లో ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది అని చెప్తూ, ఆ మతాలంటే నేను చెప్పను. ఎందుకంటే ఇతని ఛానల్లో పొద్దున్న చూస్తే సాయంత్రం వరకు అన్ని ఇతర మతాలని వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారని పెట్టుకోవడం తప్ప, వాళ్ళ ఓన్ గ్రంథాలు అతను నమ్మే ఉంటాయి చూసారా, ఉపనిషత్తులు అవిను పెట్టినప్పుడు ముఖ్యంగా భగవద్గీత అన్నదానికి పరిచయం అవసరం లేదు మామూలుగా.
ఎక్కడున్నా సరే. సో, ఈ భగవద్గీత శ్లోకాలను చదువుతూ ఈళ్ళు చెప్పే ఇది స్పిల్లింగ్ వెనం అంటారు కదా! ఎలా ఉంటది చూడండి ఒకసారి. సుఖ దుఃఖాలను సమంగా చూడాలి. ఇది ప్రాక్టికల్లీ చాలా పాసిబుల్ కాదండి. ఎందుకంటే సుఖం వస్తే మనం ఎంత సంతోషపడతామో, దుఃఖం వస్తే ఆ సిట్యుయేషన్ ఉండదు. దుఃఖం వస్తే ఖచ్చితంగా బాధపడతాం. అంతకుముందు ఏం చెప్పాడంటేనండి, సుఖదుఖాలను సమానంగా చూడాలి. సుఖదుఖాలను సమానంగా చూసిన తర్వాత మాత్రమే మనం ఆ స్థితికెళ్ళాలి. ఇప్పుడు స్థితప్రజ్ఞత అనేది చెప్పుకొచ్చారన్నమాట చానాళ్ళ క్రితం వరకు. ఇప్పుడేం చెప్తున్నారు, అది చాలా కష్టం అది. ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఒకసారి మన 'మనోహర్' సత్యాన్వేషి భగవద్గీత మీద ఒక వీడియో చేశాడనమాట. ఆ వీడియోలో 'మనోహర్' ఏం చెప్తాడంటే, ఈ విధంగా స్థితప్రజ్ఞత అనేది పాసిబుల్ ఎలా అవుతదంటే, మనం ఒకటి చేసిన తర్వాత దాన్ని ఆశించాలి కదా! ఫలితాన్ని ఆశించకుండా ఎలా చేస్తారు? మనం ఫలితం ఆశించకుండా సాలరీ తీసుకోకుండా జాబ్ చేయట్లేదు కదా! అన్నీ చెప్పిన తర్వాత, చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాఫ్టెన్ అయ్యి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇది చాలా పాసిబుల్ కాదండి. ఇది ప్రాక్టికల్‌గా చాలా పాసిబుల్ కాదు. ఏదో చెప్తా ఉంటారు భగవద్గీతలోని. కానీ సుఖం వచ్చినప్పుడు సుఖపడతాము, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించకుండా ఎలా ఉంటామని ఒక న్యూట్రల్ గ్రౌండ్‌లో చెప్తున్నారన్నమాట. అంతకుముందు వాయిస్ డిఫరెంట్‌గా ఉండాలి. సో, ఎప్పుడైతే భగవద్గీత మీద ఈ టైప్ ఆఫ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయో, వెంటనే దాన్ని ఒప్పుకున్నట్టుగా కష్టమండి నిజంగా ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదని మొదలెట్టాడన్నమాట. రెండిటిని ఒకేలాగా చూడడం సాధ్యం అంటే కాదు. ఇప్పుడు చూడండి, అంటే అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పకనే చెప్తుంది ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా పనికిరాదండి భగవద్గీత ఈ అడ్వైస్. కరెక్ట్. ఇప్పుడు ప్రవచనం చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తారు? దాన్ని అడ్మైర్ చేస్తూ, అది నిజం అని నమ్మి, దాంట్లో ఉన్నదాన్ని వాళ్ళు దాన్నేమంటారు, టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా లిటరల్‌గా తీసుకొని, ఇప్పుడు భక్తిలోని మీరు సత్యనారాయణ వ్రతం చేసి ప్రసాదం తింటేనే మీకు దాని ఫలితం వచ్చినట్టుగా, అంతే తప్ప పూజారి చేస్తూ ఇయన్నీ ఉత్తిత్తేనండి. చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అన్నాడనుకోండి పూజారి. ఎవరో పూజ చేస్తున్న పంతులు. ఇంకెవరు సత్యనారాయణ వ్రతం చేయరు గదా! చేయరు. చేసినా చెప్పినా ఒకటే అయినప్పుడు యూ డోంట్ ఈవెన్ నీడ్ టు కేర్ అంటే. కరెక్ట్. సో, ఇప్పుడేం చెప్తున్నాడంటే, అలాగ ఉండాల్సిన పని లేదు అని దీన్ని కృష్ణుడు చెప్పిన పాయింట్‌కి వాల్యూ లేకుండా చేస్తున్నాడది. అవును. చూడగలిగితేనే నువ్వు మోక్షానికి అర్హుడవవుతావు. అంటే అందుకే చెప్తుంటాము. యతి అన్నవారు గాని, సన్యాసులు గాని, అంటే ఒక స్పిరిచువల్ లెవెల్‌కి వెళ్ళిన వాళ్ళకి ఎట్లుంటుందంటే దుఃఖమైనా, బాధైనా ఒకటేలాగా ఉంటుంది. దీనికి చాలా సార్లు మా రవి గారు దీని గురించి ఇంకా ఎలాబొరేట్ చేయగలుగుతారు. ఒకసారి పాజ్ చేయండి సార్. చూడండి, ఇప్పుడు ఈ ధర్మమార్గం భాస్కర్ రాజు చెప్పిన దాంట్లో అతిపెద్ద బూత్ ఇదేనమాట. ఇప్పుడు అంటే బేసిక్ లాజిక్ అప్లై చేయలేకపోవడం, అంటే అసలు ఏమీ ఫిలాసఫీ చదవకపోవడం వల్ల వచ్చే సమస్యలు అన్నమాట ఇవన్నీ. మనం కోపస్థ మండూకల్లాగా ఒకటే పుస్తకం 4-5 సార్లు చదివాం అనుకోండి ఫిలాసఫీ అని చెప్పుకుని, మనం అలాగే కోపస్థ మండూకల్లాగా అదే కోపస్థంలో ఉంటాం మనం. అంతేకాని అసలు ఆ ప్రశ్న గురించి ఏమేమి జవాబులు ఉన్నాయి, దాన్ని ఎట్లాగా ఆలోచించాలి అన్న ఒక ధ్యాస అన్నది, ఒక సెన్స్ అనేది డెవలప్ అవుతుంది మనకి. ఎంత వయసు వచ్చినా సరే మనం అలా కోపస్థంలోనే ఉండిపోతాం, మగ్గిపోతాం. ఇతను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు చూడండి అంటున్నాడు కదా, సన్యాసులకి వాళ్ళకి స్పిరిచువల్ లెవెల్లో ఒక లెవెల్లో వెళ్ళిన వాళ్ళకి ఏదేమైపోతున్నా, అంటే సుఖమైన దుఃఖమైన, రాగమైన ద్వేషమైన, లేకపోతే ఒక మనిషి ఎట్లా ఉన్నా, ఒక మనిషి మనం ఎదురున్న మనిషి పరిస్థితి ఎట్లా ఉన్నా సరే వీళ్ళకి ఒకేలాగా ఉంటది ఎమోషనల్ స్టేట్ అన్నది. ఎమోషనల్ స్టేట్ కానీ వాళ్ళ రియాక్షన్ ఒకేలా ఉంటుంది అన్నది కదా ఇక్కడ ప్రెమిస్. అండ్ దీనికి ఏంటంటే దీనికి ఇది గొప్పదనం అనుకోవడం మొదటి సమస్య. అంటే ఇదేదో పెద్ద చాలా దిస్ ఇస్ అన్ ఐడియల్ టు స్ట్రైవ్ ఫర్ అని అనుకోవడం ఒకటి మొదటి అదేంటది మానసిక బానిసత్వం అంటారు చూడండి, అంటే అదొకటి. రెండోది ఏంటంటే దానికి బేస్ ఏంటంటే ఇతను చెప్పాడు కదా ఎన్నో జన్మలు ఉంటాయని చెప్పని, అంటే అనంతమైన జన్మలు ఉంటాయి. ఆల్మోస్ట్ 84 లక్షల జన్మలు ఉంటాయంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ జన్మలు కదా. అందుకని ఒకటే జన్మ లేదు కాబట్టి కృష్ణుడు కూడా చెప్పేది అదే కదా, నువ్వు ఈ జన్మలో చంపేసిన నువ్వు అది ఫీల్ అవ్వక్కర్లేదు, అంటే ఇది ఒకటే వాళ్ళకన్నా అనుకోవద్దని చెప్పని కదా. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మీ దగ్గర అనంతమైన సమయం ఉంది అని మీరు అనుకున్నారనుకోండి, మీ దగ్గర ఆర్బిటరీ అమౌంట్ ఆఫ్ టైమ్, ఇన్ఫినైట్ అమౌంట్ ఆఫ్ టైం ఉందని అనుకున్నారనుకోండి, యూ డోంట్ నీడ్ ద ఫీల్ టు హ్యావ్ యూ డోంట్ ఫీల్ ద నీడ్ టు హ్యావ్ ఎనీ మారల్ వాల్యూస్. ఇప్పుడు ఎవరినో నేను చంపేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఏమనుకుంటాం, లేదో ప్రాణం తీయడం తప్పన్నది ఏదో ఒక రకమైన వర్చువల్ ఎథిక్స్ అనుకోండి, కాన్సిక్వెన్షియలిస్ట్ ఎథిక్స్ అనుకోండి, అంటే పర్యాసనాలు బాగుండవు అనుకోండి, ఏదో రకమైన మనం అనుకుని మనం ఒక వాల్యూ హైరార్కీ అని పెట్టుకుని మనం చంపద్దు అని చెప్పాను అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను కనుక లేదు వీడిని చంపేసినట్టు మళ్ళీ పుడతాడని అనుకున్నాను అనుకోండి, అంటే అది ఎలాగంటే మీరు ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ ని కిల్ చేసినట్టు అనుకుంటారు.
ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ కిల్ చేస్తే మళ్ళీ డిప్లాయ్ చేయొచ్చు కదా సాఫ్ట్వేర్ ని. హ్మ్. ఇట్స్ జస్ట్ లైక్ దట్. ఓ టెర్మినల్ కమాండ్ రన్ అవుతుంటే మీరు ఏదో కంట్రోల్స్ ఏదో పెట్టేసి మీరు ఆపేశారు అనుకోండి, దాన్ని అబార్ట్ చేస్తారు అనుకోండి, దాన్ని చంపేశారు అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయొచ్చు కదా ఎట్ ఇప్పుడు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్. హోల్ సర్వర్ ఇప్పుడు వర్చువల్ ఇప్పుడు VMware లో ఏంటంటే మనం మిషన్ స్టాండ్ బై పెట్టినప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు డెమాన్‌స్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఈ ప్రొడక్షన్ సర్వర్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా దాన్ని మీరు కిల్ చేస్తారనుకోండి రూట్. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం క్రాష్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకొక ఇన్‌స్టాన్స్ రన్ చేసేస్తాదన్నమాట అది. అవును, రన్ అప్పుడు అవుతుంది. అప్పుడు మన ఎగ్జాక్ట్లీ. మైండ్ సెట్ ఎలా ఇంకొక ఉంటదంటే పాడ్ క్రియేట్ అవుతుంది కదా, అంటే ఆ! మీకు అవును ఇంకోటి క్రియేట్ అవుతుంది కదా! అవైలబిలిటీ కోసం. ఇంకోటి వచ్చేస్తుందన్నమాట. అప్పుడు ఆ మల్టిపుల్‌గా 1, 2, 3 ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్స్‌కి మీకు వచ్చేసేలా ఉందనుకోండి. అప్పుడు మీరేం సో చేస్తారు? ఏం సో మన పర్లేదు సో మన సో మన సాఫ్ట్వేర్ విషయంలో మనం విలువలు పాటించాం. సాఫ్ట్వేర్ హక్కులు ఉన్నాయని అనుకోం మనం. కరెక్ట్. ఎందుకంటే యూ కెన్ స్పాన్ ఇట్ ఎనీ టైమ్ యాజ్ యూ వాంట్. కాబట్టి మీ కంట్రోల్ ఉంటారు కాబట్టి, రైట్? అవును. సో మనం మనుషుల గురించి అట్లా ట్రీట్ చేయకూడదు కదా. సో ఇది ఎక్కడికి వస్తుందంటేనండి, మీ దగ్గర ఇన్ఫినైట్ అమౌంట్ ఆఫ్ టైం ఉందని మీరు అనుకున్నారు అనుకోండి, హ్మ్. ఎప్పుడైనా సరే ఆర్బిటరీ అమౌంట్, ఇన్ఫినైట్ కూడా అక్కర్లా, ఆర్బిటరీ అమౌంట్ ఆఫ్ టైం. అంటే నాకు 1000 సంవత్సరాలు కావాలని అనుకున్నాను అనుకోండి, ఉందనుకోండి నా దగ్గర 1000 సంవత్సరాలు, లేదా నా దగ్గర 50,000 సంవత్సరాలు కావాలని అనుకున్నాను అనుకోండి, 50,000 సంవత్సరాలు ఉందనుకోండి, హ్మ్. యాక్చువల్ గా మానవ ఈ నీతి అవసరం లేదు అప్పుడు, యాక్చువల్ గా మారల్ వాల్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్స్ జస్ట్ లైక్ వేస్టింగ్ 3 hours ఆఫ్ టైం. ఇప్పుడు మనం 10 ఏళ్ళు వేస్ట్ చేయాలనుకోండి టైము, అది తప్పని అనుకుంటాం, అది చాలా దారుణమైన పని అని మనం అనుకుంటాం. కానీ రోజులో ఒక 4 గంటలు టైం వేస్ట్ చేయొచ్చు అనుకోండి, మనం పెద్ద ఫీల్ అవ్వం. ఎందుకంటే దాని వాల్యూ ఎక్కువ ఇవ్వం, ఎందుకంటే మనకి ఇంకా బోల్డ్ అంత టైం ముందుందని మనం అనుకుంటాం కాబట్టి. సి దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఎప్పుడైనా సరే ఫైనైట్ రిసోర్సెస్ ఉన్నప్పుడే, ఏదైనా ఏ రిసోర్స్ అన్నా అది ఫైనైట్ అమౌంట్ ఉందనే మనం ఎప్పుడైతే మనకి ఉంటుందో, చెప్పండి, లేదు నేచురల్ అనుకుంటామో అప్పుడే మనం దాని గురించి యాక్చువల్ గా మారల్ వాల్యూ అనేది మనం ఒకటి డివైస్ చేస్తాం. సో ఇప్పుడు వీళ్ళు అంటారు కదా, సన్యాసులు అందరినీ ఒకేలా, అంటే దాని అంటారు సుఖాలని దుఃఖాలని వాళ్ళని చలించరని చెప్పని. సుఖాలకి దుఃఖాలకి చలించలేకపోవడం అనేది మానవత్వం లేకపోవడం, అది ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండడం కాదు యాక్చువల్ గా. సో అది హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కాదు, అదేదో హయ్యర్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కాదు. మీరు ఏవైతే అంటే మనం గుర్తించలేకపోతుంటే, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పని మనం గుర్తించలేకపోతున్నాం అనుకోండి మనుషులుగా, అదేదో హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాదు, అది యాక్చువల్ గా లోయర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే కుక్కలు కూడా గుర్తించవు. కుక్కల ముందు ఎవరినైనా మర్డర్ చేస్తున్నారు అనుకోండి, అవేం పెద్ద పట్టించుకోవి. సో సన్యాసుల ముందు కూడా ఎవరినైనా మర్డర్ చేస్తుంటే పట్టించుకోవట్లేదు అనుకోండి, అహం బ్రహ్మాస్మి, నువ్వు బ్రహ్మాస్మి, వాడు బ్రహ్మే అని మొదలెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇడికి కుక్కి తేడా లేదని అర్థం. సో అది స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఏం కాదు, డిగ్రేడేషన్ అది యాక్చువల్. డిగ్రేడేషన్ ఒకటిను. తర్వాత ఇంకోటి చూడండి, ఒక లేని ఎంటిటీ గురించి అంటే ఈ బర్త్ సైకిల్ ఉంటది కదా! 84 ఇప్పుడు ఇతను డాక్టర్ చదివాడు కదండీ! ఇప్పుడు 84 లక్షల ఇప్పుడు డాక్టర్ చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాడు? ఇప్పుడు అనాటమీ మొత్తం చదువుకున్నాడు కదా! చదువుకొని ఈ 84 లక్షల సైకిల్స్ ఆఫ్ బర్త్ ఉంటది. ప్రతి బర్త్‌లో కూడా మీరు చేసుకున్న కర్మలను బట్టి మీకు నెక్స్ట్ అప్‌లిఫ్ట్‌మెంట్ ఉంటదనమాట. ఇప్పుడు మనిషికి ముందు జన్మ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదో ఒక జీవనం మన దగ్గర చాలా ఉన్నాయి కదా! అది డాల్ఫినా? లేకపోతే ఏంటి మనకి బాగా ఉంటది జీవుల్లో మన డాగ్స్ ఉంటాయి కదా! కొన్ని తెలివైన డాగ్స్ ఉంటాయి కదా! అవా? గొరిల్లా? చింపాంజియా? వీళ్ళు ఏమనుకుంటారంటే ఆవు అనుకుంటారు. నెక్స్ట్ మనిషికి ముందు జన్మ దీని ప్రకారం ఆవు అనమాట. అంటే గోమాత అనేది యానిమల్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కదా! ఈ సనాతన ధర్మం ప్రకారం. సో, గోమాతలాగా పుట్టి నెక్స్ట్ మనిషి జన్మ అనమాట. ఈళ్ళకంటే ఇప్పుడు ఆర్డర్ కూడా లేదు. 84 లక్షల జీవరాశుల ఒక గంపలాగా ఒక కలవర గంపలాగా దాంట్లో ఏసారన్నమాట. అందులో తిరిగి పైకొచ్చినప్పుడు మానవుడే. మానవుడికి ముందు జన్మ ఏంటో ఎవరికీ తెలీదు. వీళ్ళ దాంట్లో. ఏ గ్రంథంలో కూడా ముందు కుక్కే పుడతాడు. ఆ ఆర్డర్ లేదనమాట. ఈ దీంట్లోని. అవును. తర్వాత రెండోసారి ఏంటంటే, ఇన్ని జన్మలుండి, ఇంత అన్‌లిమిటెడ్ టైమ్ ఉండి చేసిన ఇందులో ఒక ఫ్లా ఉంది. ఈ 'భాస్కర్ రాజు' చెప్పిన దాంట్లో. మెయిన్ ఫ్లా ఏంటంటే, ఏం చెప్పాడు? మీరు ఏం చేసినా, చేయకపోయినా సరే, ఈ సృష్టి ఎండ్ అయిపోతుంది కదా! ఎండ్ అయినప్పుడు మొత్తం అంతా కూడా అంతా కలిసిపోయి ఒకేసారి మనకి ఏదో హాలీవుడ్ మూవీస్‌లో చూపించినట్టుగా బ్లాక్ హోల్ లాగా మొత్తం అంతా జస్ట్ ఒక బ్లాక్ స్క్రీన్ వచ్చేసేసి అందరూ కూడా దేవుడిలో కలిసిపోయి, ఈ పరమాత్మలో కలిసిపోయి అవ్యక్త రూపంలో ఉండిపోతారనమాట అందరూను. అంటే మీరు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని కోట్లు నొక్కేసినా, ఎంత పెద్ద స్కామ్ చేసినా, ఎండ్ ఆఫ్ ద ఈ సృష్టి వరకు గనుక ఆగగలిగితే మొత్తం అంతా రీసైకిల్ అయిపోయి టక్‌మని సైకిల్ ఎండ్ అయిపోయి ఇప్పుడు మన్వంతరం ఉంది కదా! 71 మన్వంతరంలో ఈ కలియుగం ఎండ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? కలియుగం ఇట్ ఎండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ డేట్ అంతే కదా! ఇప్పుడు 4,20,000 సంవత్సరాల్లో అవును. కలియుగం ఎండ్ అయిపోయినప్పుడు
మీరు ఏ పని చేసినా చేయకపోయినా మీకు శిక్ష లేకపోయినా మొత్తం అందరూ మీలో కలిసిపోతారు. మీకు శిక్షలు గాని ఏముండవు. అంతే కదా! సో, మంచి పని చేసినా, పాపం చేసినా, పుణ్యం చేసినా మోక్షానికి ఆల్‌మోస్ట్ ఎండ్‌లో ఉన్నవాడికిను, అన్ని పాపాలు చేసిన మిగతా ప్రపంచానికిను డిఫరెన్స్ ఏముంది? ఎండ్ ఆఫ్ ద సృష్టి తర్వాత. లేదండి. ఏం లేదు యాక్చువల్‌గా. అది మొదటిది. అది 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 ఆఫ్‌కోర్స్ అది ఫస్ట్ థింగ్. మనం ఇంకా వెళ్దామండి. అంటే అసలు ఓవరాల్‌గా ఇప్పుడు నేను ఇంకొకటి అంటే అడుగుతానండి. ఇతను డాక్టర్ కదా మామూలుగా ప్రొఫెషనల్‌గా. హ్మ్. ఇప్పుడు ఎవరైనా నొప్పితో వచ్చారనుకోండి, అంటే ఆర్థోపెడిక్ కదా! ఆర్థోపెడిక్‌లో ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్ లోయర్ బ్యాక్ పెయిన్ ఏదో పెయిన్స్ అని వస్తుంటారు కదా! మామూలుగా నొప్పి ఉందని చెప్పి. హ్మ్. హ్మ్. ఇతనేంటి నొప్పి ఉందంటే మీకు స్పిరిచువల్ అప్‌లిఫ్ట్‌మెంట్ మీకు కలిగితే కనుక మీకు నొప్పి లేకపోవడం, నొప్పి రాహిత్యం అని ఒకేలాగా అనిపిస్తాయని అని అడ్వైస్ ఇస్తాడా అంటే ఇతను? ఇవ్వడు కదా! ఇప్పుడు జస్ట్ అదే చెప్తున్నాడు. రవి గారు మీరు రమణ మహర్షి గురించి చెప్తుంటారు కదా! రమణ మహర్షి గురించి చెప్పండి అని చెప్పి చూసారా అప్పుడు దాంట్లో దిగుతాడనమాట. నెక్స్ట్ అక్కడే ఉంది. అది పెడతానుండండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఆయన బాధపడడు. ఇన్‌ఫాక్ట్ ఆయన మరణించే సమయంలో ఏదో పుండు లాంటిదొచ్చింది. అయినా కూడా ఆయన ఏం బాధపడలేదు. అంటే ఎంతో బాధుంది, ఫిజికల్ పెయిన్ ఉంది. అయినా ఆయన బాధపడలేదు. సో, అలాంటిది మనకు కనిపిస్తుంది. ఇక మనం 16థ్ శ్లోకానికొస్తే సత్తు, అసత్తు ఈ పదాలు వాడుతున్నారు. ఈళ్ళెంతసేపేనంటే ఈ పదాలు వాడుతున్నారు, ఆ పదాలు వాడుతున్నారు అన్న టైప్ ఆఫ్ అనాలిసిస్ ఒకటి. మీరు చెప్పారు చూసారా? ఫిజికల్‌గా ఒక పుండొచ్చినా సరే, వాళ్ళకి ఫిజికల్‌గా పెయిన్ ఉన్నా సరే, మానసికంగా ఏమీ పెయిన్ లేదంట. అది వీళ్ళు చెప్పేది. అంటే ఆత్మకి నొప్పి రాదు అదే కదా! అంటే ఇది భగవద్గీత యాక్చువల్‌గా అండి ఆ రెండో చాప్టర్ ఉంది కదా! సాంఖ్య యోగంలో ఆత్మ ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తాడు శ్రీకృష్ణుడు. అవునవును. అంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏం కాదది. హ్మ్. అఫ్‌కోర్స్ అంటే మనకి మామూలుగా మనకి లాజికల్ యాప్టిట్యూడ్ లేదనుకోండి. మనకి చాలా కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు అది వేరే విషయం. కానీ ఇట్ కెన్ వెరీ వెల్ బి డ్రిల్ డౌన్ ఇంటూ లైక్ ఒక 3, 4 సెంటెన్స్‌లో మొత్తం మీరు చూపించారు చూడు 13-24 వరకు ఆత్మ హ్మ్. ప్రాపర్టీస్ ఏవైతే చెప్తున్నాడో హ్మ్. అవన్నీ చెప్పేయొచ్చు. ఓవరాల్‌గా ఇప్పుడు ఇతను 16లో సత్త అని మాట మాట్లాడాడు అని చెప్తున్నాడు కదా! అదేం లేదండి. అది జస్ట్ దాన్ని ఇంకో రూపంలో ఇంకొక దానికొక లాజికల్ కాన్సిక్వెన్స్ చెప్తున్నాడు అంతే. ఆత్మ నిత్యం అని అనుకున్నప్పుడు ఆత్మకి ఎటువంటి దాన్నేమంటారు మలినాలు ఆత్మకి ఏమి అంటుకోదు. ఆత్మ అనేది సాఫ్ట్‌వేర్ లాంటిదా? సాఫ్ట్‌వేర్ వైరస్ వస్తది కనీసం. ఏదో మొత్తానికి ఆత్మ వాటెవర్ అదే దానికి ఏమి అంటుకోదు. ఆత్మని ఎవడేం చేయలేడు. అదేంటది అదేంటి 'బాహుబలిలో' ప్రభాస్ అనేదో చెప్తున్నారు కదా! లేదా 'కేజీఎఫ్‌లో' ఎవడో ఆళ్ళలాగా. సో ఎవరేం చేయలేరు కాబట్టి ఆత్మని ఏమీ అంటదు కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయనో చెప్పుకుంటూ వచ్చారు 24 వరకు. అంతకన్నా ఏం కాదు. బట్ ఓవరాల్‌గా ఆ కాన్సెప్ట్ అన్నది ముందే ఎస్టాబ్లిష్ చేసేస్తారు. అండ్ మనకి బేసిక్ లాజిక్ ఐడియా ఉంటే వీ కెన్ ఎక్స్ట్రాపోలేట్ ఇట్ అవర్ సెల్వ్స్. సో అదేంటది నాసతో విద్య భావ అన్నారు కాబట్టి నా భావ విద్యతే సతహ అన్నారు కాబట్టి సత్ అన్న వర్డ్ వాడారు కాబట్టి అదేదో చాలా ప్రఫౌండ్ గా ఉందని అనుకోవడం అనేది మూర్ఖత్వం. అంటే అది మన మన మనకి తెలియకపోవడం అంతకన్నా ఏం కాదు.